గౌతమ్ తీసుకొచ్చిన గిఫ్ట్‌ను విసిరికొట్టి అర్జున్ ప్రసాద్ వెళ్ళిపోతాడు. గౌతమ్ బాధతో తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు తెల్లారేసరికల్లా అహల్య గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడు గౌతమ్ గదిలోకి వచ్చేసరికి బాబును ఆడిస్తూ ఉంటాడు గౌతమ్. హాయ్ గౌతమ్ గారు అని అంటుండగా, ఏంటండి ఇంత పొద్దున్నే వచ్చారు మీరా గారు అని చెప్పేసి ఈ విధంగా గౌతమ్ అహల్యను అడుగుతూ ఉంటాడు. అంటే నేను ఎందుకు వచ్చానంటే ఈరోజు సర్ప్రైజ్ అండి, మీరు కళ్ళు మూసుకోండి అని చెప్పేసి అన్న తర్వాత గౌతమ్ కళ్ళు మూసుకుంటాడు. ఆ సమయంలో ఇక మీరా బాబుని ఎత్తుకొని బాబు దగ్గర ఒక చిట్టి పెడుతుందన్నమాట. ఇక ఓపెన్ చేయండి కళ్ళు అని చెప్పేసి అహల్య అంటుంది. అప్పుడు వెంటనే గౌతమ్ కళ్ళు తెరుస్తాడు. ఏంటండి అంటుండగా తన చేతిలో ఉన్న చీటి తీసుకొని హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేసి ఈ విధంగా రాసిస్తుందన్నమాట. ఈరోజు ఫాదర్స్ డే కదా, నీ కొడుకు నీకు ఫాదర్స్ డే నాడు విషెస్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇక మీరా అంటుంది. అంతేకాదండి, ఇప్పుడు మీరు పెద్ద గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నాడు అని ఈ విధంగా అనబోతుండగా హాల్లో అంత డెకరేషన్ చేసి పెడుతుంది. అది ఎవరు? మీరా మాత్రమే. ఇక డెకరేషన్ చేసిన తర్వాత అర్జున్ ప్రసాద్ హాల్లోకి వస్తాడు. ఆ డెకరేషన్ చేసిన తర్వాత మండిపడుతూ వెంటనే గౌతమ్ని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇక గౌతమ్ ఆ పిలుపు విని హాల్లోకి వస్తాడు. ఏంటి నాన్న అని విధంగా అంటుండగా, నీకు నిన్ననే చెప్పాను కదరా, ఈ ఫాదర్స్ డే నాడు నాకు నీతో జరుపుకోవడం ఇష్టం లేదని, మళ్ళీ ఇవన్నీ ఎందుకు డెకరేషన్ చేసావురా, నాకు ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నావురా అని విధంగా ఇక అర్జున్ ప్రసాద్ అంటుండగా, అది నాన్న నేను. అదేంటి గౌతమ్ గారు, ఇక సార్కి మీరు చెప్పండి, నేనే చేశానని చెప్పండి. అయినా తండ్రి ప్రేమ అంత సులువుగా వదులుకునే ప్రేమ బంధం కాదు కదా, కోపం ద్వేషం అవి నీళ్ళ మీద తెప్పలాంటిది. అలా అని చెప్పేసి మీరు ఆ ప్రేమను ఎలా దూరం చేసుకుంటారు అనే విధంగా గౌతమ్ చేత అర్జున్ ప్రసాద్కి అనిపిస్తూ ఉంటుంది మీరా. ఇక నువ్వు ఇంతనా ఆలోచించినా కూడా నేను మాత్రం నా మనసులో బాధను ఎప్పుడూ పోగొట్టుకోలేను అని విధంగా అంటుండగా, అది కాదండి, మీరు కనీసం నేను ఒక ఆడపిల్లను, అంటే మీకు జస్ట్ నేను బాబుని చూసుకోవడానికి వచ్చిన ఒక సిస్టర్ని మాత్రమే చెప్తున్నాను. ఇక కొడుకు పడే బాధ ఏంటో చాలా అందరికీ తెలుసు. ఎందుకంటే ఫాదర్స్ డే అంటేనే ఒక తండ్రికి అపారమైన నమ్మకం, ప్రేమ, కొడుకు నుంచి ఎలాంటి ప్రేమ వస్తుందని చూస్తూ ఉంటారు. ఆ ప్రేమను మీరు ఇక సార్కి దూరం చేయకండి ప్లీజ్ సార్ అని అంటుండగా, ఏంటి పెత్తనం తీసుకొని బోడి పెత్తనంగా మాట్లాడుతున్నావు, వారికి నచ్చని పని చేయరే అని విధంగా భానుమతి అంటూ ఉంటుంది. అది కాదండి గౌతమ్ గారు, ఇక సార్ గురించి చాలా బాధపడుతున్నారు, దయచేసి అర్థం చేసుకోండి సార్, ఈ ఒక్కసారికి గౌతమ్ గారిని బాధ పెట్టకండి. గౌతమ్ సారు ఇక మీకు ఎలాంటి వాడో కానీ అందరికీ చాలా మంచివాడు సార్, ఈ ఒక్కసారి నా మాట వినండి సార్ అని విధంగా మీరా అంటూ ఉంటుంది. అందులా వాని బాధ పెట్టాల్సిన అవసరం లేదండి, ఈ ఒక్కసారికి వాని క్షమించండి అని సుభద్ర అంటుంది. వీడు చేసిన దానికి వీని క్షమాపణ అనేదే చాలా తక్కువ సుభద్ర అని అంటుండగా, ఇక ఎవరిని చేయని తప్పు చేయలేదు కదా సార్, ఆ తప్పు వెనకాల ఏం కారణాలు ఉన్నాయో ఎవరికి తెలియదు కదా సార్, మీరు అలా అపార్థం చేసుకోవడంలో నేను పొరపాటు అనట్లేదు, కానీ ఆ అపార్థం వెనకాల కొన్ని నిజమైనవి కూడా దాగి ఉంటాయి కదా సార్. ఇక నేను ఏదంటే మీ ప్రేమను మీ బాండింగ్ చూసి చెప్తున్నాను సార్ అని విధంగా మీరా అంటుంది. ఇక అప్పుడు వెంటనే గౌతమ్ కూడా, పర్లేదు మీరా, ఇక మా నాన్నను అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు అని వెళ్తుండగా వెంటనే అర్థం చేసుకోండి వాడిని అని చెప్పేసి సుభద్ర మళ్ళీ అర్జున్కి చెప్తుంది. ఇక గౌతమ్ బాధతో వెళ్తుండగా, ఆగరా ఒక నిమిషం అని చెప్పేసి పిలుస్తాడు. అప్పుడు వెంటనే ఇక హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకునేసరికి అర్జున్ ప్రసాద్ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు. వెంటనే ఇక మీరా కేక్ తెప్పించేస్తుంది. ఇక కొడుకు తండ్రి అంటే గౌతమును అర్జున్ ప్రసాద్ ఇద్దరు ఒకరికొకరు చేపట్టుకొని కేక్ కట్ చేస్తాడు. సంతోషంగా అక్కడ జరిగిపోతూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా ఇక మీరా వచ్చి ఇలా అంతా కలపడం చేయడం అవంతిక చూసి మంటతో వెంటనే ఇక అతిథికి ఫోన్ చేస్తుంది. అతిథి కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి అవంతిక అని అంటుండగా, ఇక్కడ రోజు రోజుకి ఘోరాలు జరిగిపోతున్నాయి, మళ్ళీ ఏం జరిగింది? ఆ మీరా ఏకంగా వచ్చి ఇక మా గౌతమ్ని మా డాడ్ని కలిపింది.
అసలు గౌతమ్ అంటే మండిపడేం. ఈరోజు మా డాడీ ఏకంగా వాళ్ళిద్దరిని కలిపి ఫాదర్స్ డే రోజున వాళ్ళిద్దరి చేత కేక్ కట్ చేయించింది. ఉంటుంటే అసలు ఇదే ఇంటికి కోడలయ్యేలాగా ఉంది. ఆ రోజు అహల్య ఎలా చేసిందో యాజ్ డీజ్గా ఈ మీరా కూడా అలాగే చేస్తుంది అని అంటుండగా, అది మీరా కాదు అహల్య అని అర్థమవుతుంది. కానీ ఎవరు చెప్పినా వినిపించట్లేదు. ఆ గౌతమ్ కావాలని తెలివితోని మీరాని అందరినీ నమ్మించాడు అని విధంగా అతిథి అంటూ ఉంటుంది. కానీ సాక్ష్యాలు దొరుకుతూనే కదా అసలు ఇక మీరా కాదు అహల్యని మనం బయట పెట్టగలం అని విధంగా ఇక అతిథి అంటూ ఉంటుంది. సరే నేను వస్తున్నాను అని చెప్పేసి ఈ విధంగా అతిథి బయలుదేరుతుంది. సంతోషంగా ఫాదర్స్ డే మీరా వాళ్ళిద్దరి చేత జరిపించిన తర్వాత బాబు ఏడుస్తుండగా బాబు దగ్గర కూర్చుంటుంది మీరా దగ్గరకు వచ్చి వెంటనే హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకునేసరికి మీరా ఉలిక్కి పడుతుంది. ఈరోజు నువ్వు చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది మీరా గారు. ఎందుకంటే నా లైఫ్లో ఇది జరుగుతుందో లేదో అనుకున్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నీ వల్ల మా నాన్న నన్ను అర్థం చేసుకొని ఫాదర్స్ డే రోజున ఒక గుర్తుగా ఒక లైఫ్లో మెమరీగా ఉంచావు అని విధంగా గౌతమ్ అంటూ ఉంటాడు. ఈలోపు వెంటనే అదే సమయానికి అతిథి వస్తుంది. అతిథి వెంటనే వచ్చిన తర్వాత మండిపడుతూ ఉంటుంది భానుమతి. ఏం జరిగింది బామ్మ అని చెప్పేసి అంటుండగా, అసలు అది ఇంట్లో పెత్తనం ఏంటి? ఈ మీరా రోజు రోజుకి ఇంట్లో బాగా పెత్తనం చేస్తూ ఉంది అని అంటుండగా, మీరా అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటుంది అతిథి. అప్పుడు వెంటనే హాల్లోకి వచ్చేస్తుంది. వెంటనే కోపంతో అతిథి మీరా చెంప పగల కొట్టేసరికి కోపంతో మండిపడుతూ కిందికి వచ్చేస్తాడు గౌతమ్. అసలు ఏ రైట్స్తో దాని మీద చెయ్యెత్తావు అంటుండగా, దీనివల్ల అందరూ బాధపడుతున్నారు. ఇష్టం లేనిది దీని దగ్గరుండి చేయించడం ఏంది? బాబుని చూసుకోవాల్సిన బాధ్యత మాత్రమే దీనికి. అంతేకాని ఇంట్లో వాళ్ళ పర్సనల్ విషయాలకు జోక్యం తీసుకోవాల్సిన అవసరం దీనికి లేదని మరీ చెప్పాను. అయినా ఇది కల్పించుకొని ఇక ఫాదర్స్ డే రోజున కేక్ కట్ చేయడం ఇదంతా ఏంటి అని ఈ విధంగా అంటుండగా, తను మంచి పని చేసింది కదా, ఏదో చెడగొట్టే పని చేయలేదు కదా, అలానే తన మీద చెయ్యెత్తే అధికారం రైట్స్ నీకు లేవని గౌతమ్ అంటూ ఉంటాడు. అదేంటి గౌతమ్, ఏదో అహల్య నీ వైఫ్ లాగా, అంటే మీరా నీ వైఫ్ లాగా తనేదో నీ బాధ్యత అన్నట్టుగా అర్హత లేదని చెప్పేసి నన్ను నిలదీస్తున్నావు. అంటే తను మీరా కాదు కదా అహల్య అని చెప్పేసి అతిథి అనుమానంతో అడుగుతూ ఉంటుంది.